హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ప్రతి ఒక్క కనీసం నెలకు 3 సార్లు 2 సార్లు నేను ఖచ్చితంగా గల్ఫ్ గురించి వీడియో పెడతానే ఉన్నా. ఎందుకంటే కోయిట్కి వచ్చేటప్పుడు కోయిట్లో ఆడోళ్ళు కోయిట్కి వచ్చారు కదా, వాళ్ళకి 30 సంవత్సరాలు ఉండాలి. మొత్తం ప్రాసెస్ కూడా చెప్పినాను అనమాట. వీసా ఎవరు ఇచ్చారు ఏమి అన్నది. ఇప్పుడు ఎందుకు చెప్తామంటే ఇక్కడ కష్టాలు చూస్తూ ఉన్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్కటి వివరించాలని చెప్తాం. ఒకసారి నేనే కాదు, నాకన్నా పెద్ద ఛానల్ ఉండే అన్నలు కూడా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కూడా చెప్తారు అనమాట. అమ్మ ఇంత వయసు ఉండాలి, ఇంత ఉండాలి, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. ఏజెంట్ తరపున వీసా వచ్చే ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి అని చెప్తారనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తారు? కష్టాలు చూస్తారు కాబట్టి కొంచెం ఎందుకు ఆలోచించరు? మీరు చూడడం లేదా? పక్కన ఎవరు మాట్లాడుకోవడం లేదా? మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మాట్లాడుకుంటా అంటే మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇదే నా పాయింట్. అందులో వచ్చేసి ఇక్కడ కష్టాలన్నీ భయంకరంగా ఉంటాయి కష్టాలు. ఇంతకుముందు వీడియోలు చెప్పిన రండి, ఎవరు మాటలు వినద్దు, మీరు రండి అంటే ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటేనే, మీ అనుకూలమైన వాళ్ళు తీర్చేనే వీసా రాండి అంటే మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకుంటారు అనమాట. వీసా తీసిన మనిషి ప్రతి ఒక్కరు చూసుకుంటారు అనమాట. అందుకని చెప్పి అనుకూలం ఉన్న వాళ్ళతో మాత్రమే వీసా తీయమని వాళ్ళతోనే రాండి అని చెప్పిన. ఇంతకుముందు చాలా నేను నెలకు వచ్చేసి 2 సార్లు 3 సార్లు ఆ వీడియోలు పెడతానే ఉంటాను. నేను ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను గల్ఫ్ గురించి మాత్రం పెడతానే ఉంటాను. కానీ చూడండి, మేము చెప్పేది మీకు మీ వరకు రాకపోతే పక్కన ఎవరైనా మాట్లాడుకుంటారు కదా, వినండి. పక్కన మాట్లాడుకున్నప్పుడు ఏంటి లేదు, వచ్చేటప్పుడైనా కానీ ఏంటి మా పరిస్థితి, అక్కడ పోయిన తర్వాత ఏంటి మా పని ఏంటి, మేమేంటి, మాకేమైనా జరిగితే ఏంటి, ఎవరు మాకు బాధ్యులు అని మాట్లాడుకొని అన్నీ కరాఖండి చేసుకొని రావాలి. అవే చెప్తాం మేము. ఇప్పుడు చూడండి, ఇక్కడే మూమెంట్ ఇలా ఉంటది. ఆయన నన్ను పంపించేటప్పుడు ఫోన్ చేసి చెప్తాను, నేను చనిపోతాను, ఏదో ఒకటి చెయ్యి అని. ఒకసారి ఫస్ట్ డబ్బులు తీసుకుని ఉండాలి జ్ఞానం. ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, కోయిట్కి పోయిన వాళ్ళు, గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కరు చెప్తారు, దుబాయ్, సౌదీ, ఖతార్, ఒమాన్, ఈ కోయిట్ దేశాలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు నేనే కాదు, ఇంతకుముందు చెప్పిన నేనే కాదు, నాకన్నా పెద్ద ఛానల్ ఉండే అన్నోళ్ళు కూడా చెప్తాను. ఎందుకైతే మీరు వినలేకపోతాను? కావాలనుకునే వాళ్ళు, సరే మీకు వీసా వచ్చింది, ఎవరు అనామకుడు తెలియని వాడు తీసిండు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తీసిండ్రు. అలాంటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ కాడ సైన్ చేయించుకొని పోలీస్ స్టేషన్కి పోయి ఒక మాట చెప్పుకొని రండి. ఎందుకైనా మంచిది అయితే. ఎందుకంటే అక్కడ ఏమి జరిగినా, ఆమెకు ఏం జరిగినా మేము బాధ్యులుగా ఉంటాం, మేమే వీసా తీస్తున్నాము అని చెప్పి మీకు భరోసా ఇస్తేనే మీరు బయలుదేరి రాండి. వద్దని చెప్పండి. ఎందుకంటే మీరు సంపాదించుకు అప్పుల్లో ఉంటారో సొప్పుల్లో ఉంటారో, మనకేంటంటే మన ఆంధ్ర వాళ్ళకి కొంచెము ఎచ్చలకు పోయి అప్పులు చేసుకొని పోతే గల్ఫ్ బాట పడదామని చెప్పి పడతా ఉంటారు. దాని అంటే వదిలిపెట్టేయండి. ఎవరైతే మీకు వీసా తీస్తూ ఉన్నారో వాళ్ళ వరకు మాత్రము మాట్లాడుకోండి. లేదు మీకు నమ్మకం దొరకలేదు అనుకోండి, మైండ్ వాడండి. మీకు నమ్మకం దొరకలే, పోలీస్ స్టేషన్లో మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసము వాటికి ఇటుకు వచ్చారు కదా పోలీసు, ఆయన చేతనైనా కానీ మాట్లాడిపించి అక్కడ గల్ఫ్లో ఏం జరిగినా బాధ్యత నీది అని మాట్లాడుకొని తర్వాత మీరు రాండి. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళకి భయం ఉంటుంది అన్నమాట. ఇంకొకటి నేనేం చెప్తాను, ఏజెంట్ ద్వారా వీసా తీస్తే ఆలోచించి రాండి అని చెప్తాను. కానీ వేరే వాళ్ళు పంపించినప్పుడు ఏజెంట్ ఏం చేయలేడు కదా. వేరే వాళ్ళు పంపించినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు వీసా తీసి పంపించినప్పుడు ఏజెంట్ ఏం చేయలేడు. ఏజెంటు ఏమి చేయలేడు. జస్ట్ నిన్ను పుషింగ్ ద్వారా పంపించాడో, డైరెక్ట్గా ఎక్కించాడో, ఫ్లైట్ తెలియదు, ఎక్కించి పంపించాడు. అయినా వీసా వచ్చిందంటానే 1-2 సార్లు ఆలోచించరు. ఎప్పుడెప్పుడు విమానం ఎక్కాలన్నా. అంతగా విమానం ఎక్కాలంటే మీ మొగుళ్ళకు చెప్పుకొని ఏ గోవాకో ఏ మద్రాసుకో ట్రిప్ వేయండి. 1000 రూపాయలు టికెట్, పోను ఒక 1000 రూపాయలు, రాను ఒక 1000 రూపాయలు, 5000 6000 తిరుక్కొని రావచ్చు. చెప్పేది ఆ మాట సామెత చెప్తాండ. ఇక్కడికి రావాలండి ఎప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ కండిషన్ ప్రకారం చేసుకొని వచ్చేస్తే రాండి. లేదంటే కష్టపడిన తర్వాత నేను చచ్చిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, నేను ఏడ్చానంటే ముందే తెలుసుకోవాలి ఏం పని ఏంటా అనేది. చాలామంది చెప్తారు కదా 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడికి పోవాలనే గల్ఫ్ దేశంలో 30 సంవత్సరాలు, ఆడవాళ్ళకి 30 సంవత్సరాలు ఉండాలి. ఒక కడప, చిత్తూరు, అనంతపురం ఇవే కాదు, ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ సైడ్ కూడా ఎక్కువ వచ్చారు. వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళు కూడా ఎక్కువ
ఏజెంట్ చేతులతోనే ఏజెంట్తోనే మోసపోతారనమాట. వాళ్ళకు కూడా ఇదే సందేశము. ఏంటంటే మీరు అన్ని క్లియర్ కట్గా తెలుసుకొని క్లియర్ చేసుకొని రండి. ఏ బాధ్యత వచ్చినా కానీ వీసా తీసిన 2 సంవత్సరాల వరకు మీకే బాధ్యత అనే విధంగా చేసుకొని రాండి. అట్లయితేనే రాండి.